అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ చార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. వెల్కమ్ టు ఆర్టీవీ క్రైమ్ సీన్. ప్రేమోన్మాదుల దారుణాలు మాత్రం ఎంత మాత్రం ఆగడం లేదు. అన్ని చోట్ల వింటున్నాం, చూస్తున్నాం. దేశంలో అనేక చోట్ల ఇటువంటి ఉన్మాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఎప్పటి నుంచో కూడా అనేక యువతలు ప్రేమోన్మాదుల ఆగడాలకు బలైపోయారు. ఇష్టం లేదన్న యువతలను ఇళ్ల ముందే కడతెచ్చేస్తున్నారు కర్కశంగా. ప్రేమించడం లేదని చెప్తే చాలు పెట్రోల్ పోసి మరీ సజీవ దహనం చేసేస్తున్నారు, తగలబెట్టేస్తున్నారు. ఖమ్మంలోనూ సరిగ్గా ఇలాంటి ఘటన ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రేమించడం లేదని చెప్పిన యువతిపై ఇంటి ముందే యాసిడ్ పోసి మరీ పారిపోయాడు ఓ నరరూప రాక్షసుడు. ఖమ్మం శ్రీనివాసనగర్ కాలనీలో ఓ తల్లి, కొడుకు, కూతురుతో కలిసి నివసిస్తోంది. భర్త మరణించడంతో స్కూల్లో ఆయాగా పనిచేస్తూ ఇద్దరు పిల్లల్ని పోషిస్తోంది. బతుకు బండిని అలాగా వెళ్లబుచ్చుతోంది. కూతురు శ్రావణి ఖమ్మం ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో సెకండ్ ఇయర్ చదువుతున్నట్లుగా మనకు సమాచారం అందుతోంది. అదే ప్రాంతానికి చెందిన గణేష్ అనే యువకుడు ఆమెపై కన్నేశాడు. శ్రావణిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. వలలో వేసుకోవాలని గత కొంతకాలంగా ట్రై చేస్తున్నాడు. తనకు ఏమాత్రం ఇష్టం లేదు ఇటువంటి విషయాలు అని శ్రావణి నచ్చజెప్పినా సరే అతను వెంటపడ్డం మాత్రం మానలేదు. అలాగే వేధిస్తూనే వచ్చాడు. ఇంటికి పెద్ద దిక్కు లేకపోవడంతో యువతికి వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా లేరని కూడా తెలుసుకున్నాడు ఆ నరరూప రాక్షసుడు. దీంతో గతంలోనే శ్రావణి 2 సార్లు ఆత్మహత్యాయత్నం కూడా ఇతని వల్లే చేసింది అని చెప్పి మనకి న్యూస్ వస్తోంది. ఆమె తల్లి కూడా గణేష్ను ఎన్నోసార్లు మందలించింది కూడా. దీంతో ఇక కోపంతో, కక్షతో రగిలిపోయిన గణేష్ తనను ప్రేమించకపోతే తల్లిని, తమ్ముడిని చంపేస్తానని శ్రావణిని బెదిరించాడు. అయినా ఆ యువతి అతనికి నో చెప్పేసింది. శ్రావణి తనను ప్రేమించదని తెలుసుకున్న గణేష్ ఆఖరికి తన ప్రాణాలు తీసేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ నెల 13వ తేదీన పండుగ రోజు ఇంటి ముందు ముగ్గు వేస్తున్న యువతిని గణేష్ అడ్డుకున్నాడు. శ్రావణి ప్రేమిస్తావా, చస్తావా అంటూ బెదిరించాడు. అతనిపై ఏమాత్రం ఇష్టం లేని యువతి తాను ఇక ప్రేమించేది లేదని కఠినంగా చెప్పేసింది. ముఖం మీద మళ్ళీ మళ్ళీ తిరిగి చెప్పింది. దీంతో తన వెంట తెచ్చుకున్న యాసిడ్ బాటిల్ను తీసి శ్రావణి మీద చల్లాడు ఆ కిరాతకుడు. వెంటనే తేరుకున్న శ్రావణి తప్పించుకుని ఇంట్లోకి పరిగెత్తింది. శ్రావణి కేకలు వేయడంతో గమనించిన స్థానికులు అక్కడికి చేరుకునేలోపే గణేష్ పరారయ్యాడు. యాసిడ్ తీవ్రతతో శ్రావణి శరీరం కొన్ని చోట్ల కాలిపోయింది. హుటాహుటిన కుటుంబ సభ్యులు ఆమెను ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ప్రాణానికి ప్రమాదమేమీ లేదని వైద్యులు తేల్చారు. శ్రావణి కోలుకున్న తర్వాత ఖమ్మం 3 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రేమించకపోతే తనను, తన కుటుంబాన్ని చంపేస్తానని గణేష్ బెదిరిస్తున్నాడని, అతని నుంచి రక్షించాలని ఆ అబల వేడుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు పరారీలో ఉన్న అతన్ని ప్రత్యేక బృందాలతో గాలించి మరీ పట్టుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి ఇంకే ఉంది జైల్లోకి తోసేశారు. ఇంకా ఎంతకాలం ఇటువంటి దారుణాలు? ప్రేమిస్తే అయిన వాళ్ళు చంపేస్తారు, ప్రేమించకపోతే అవతలి వాళ్ళు చంపేస్తారు. ఆడపిల్లలంటే ఆట వస్తువులాగానే చూస్తోంది ఇప్పటికీ సమాజం. ఇది మారాలి అంటే ముందు పిల్లల ప్రవర్తన మారాలి. చిన్నప్పటి నుంచే ఆడపిల్లలపై గౌరవం ఉండేలా పెంచాలి. ప్రేమించడం కంటే ప్రేమించబడడం గొప్ప అనే నిజం తెలిసేలా మనం వారికి చెప్పాలి. మరొక క్రైమ్ న్యూస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే క్లిక్డ్ ఆన్ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.